ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 20వ తేదీన ఆదివారము ఉదయం 9:30 నుంచి మేము ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత ఖత్నా జరగడానికి కారణాలు ఏంట్రా అంటే దాని యొక్క లాభాలు చాలా అయితే ఉన్నాయి. ఇది ఒక ముస్లిం కమ్యూనిటీకి కాదు, ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఈ ఖత్నా చేయడం ఏంటంటే క్యాన్సరు, సుఖవ్యాధులు మరియు గర్భాశయ రోగాల నుండి కూడా ఈ ఉపశమనం కలుగుతుంది. ఇది కూడా మన రీసెంట్గా చెన్నైలో కూడా ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో కూడా పరిశోధన చేయడం జరిగింది. ఆ విధంగా ఇది ఒక ముస్లిం పద్ధతే కాదు, మామూలుగా ప్రతి ఒక్కరూ దీన్ని అవలంబిస్తే ఇటువంటి రోగాల నుంచి బయటపడేదానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఒక ముస్లింకే చెందుతుంది అనేది మాత్రం కాదు. ఇప్పుడు ఒడుగులు చేసినంత మాత్రానే, ఖత్నా చేసినంత మాత్రాన ముస్లిం అయిపోడు. దాని పద్ధతులు ప్రతిమలు వాడినప్పుడు ముస్లిం అవుతాడు. ప్రతి ఒక్కరూ ముస్లిం ఒడుగులు చేసుకుంటే ముస్లిం అవుతాడు అనేది ఒక మూఢనమ్మకాన్ని వదిలేసి సైంటిఫిక్గా మనం ఏదైతే చేయగలుగుతామో దాన్ని శాస్త్రీయ పద్ధతిగా మనం ఈ ఒడుగులు అనే కార్యక్రమాన్ని ఏదైతే సర్కం ఆపరేషన్ అంటారు కదా, ఆ విధంగా దాని యొక్క లోపల కల్చర్, శరీరంలో కల్చర్ అనేది ఏదైతే ఉత్పత్తి అవుతుందో దానివల్ల అనేకమైనటువంటి రోగాలకు బాధన పడాల్సి వస్తుంది. దాంట్లో ఫోర్ప్లే చేయడంలోనూ, నెక్స్ట్ వచ్చేసి గర్భాశయ క్యాన్సర్స్లోను, నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్లోను ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ తొలగించడం వల్ల మనకు ఆరోగ్యకరంగాను అన్ని విధంగానటువంటి సదుపాయాలు అయితే బాగా మంచిగా ఉంటుందని నేను కోరుతున్నాను. అదే కాకుండా ఈరోజు ఎంతోమంది డయాబెటిక్తో వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు ఈ స్నీసం అనేది చీలి ఆ భాగము ఇబ్బంది పడుతుంటారు. ఆ గ్లాస్ అనేది ఉంటుంది, అయితే ఉంటుందో దానిపైన చీలికల్లాగా కనబడి అది మూసుకుపోయి యూరినర్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇటువంటి దానిలో చేయడం వల్ల కూడా ఈ ఖత్నా చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ, ముస్లిం అనే తారతమ్యం లేకుండా పాల్గొంటే మీ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడాన్ని కోరుతున్నాను. కాబట్టి ఈ నెల 20వ తారీఖు ఆదివారము ఉదయం గఫూర్ కాలనీలోని డాక్టర్ గఫూర్ గారి ఇంటి యందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పిల్లల యొక్క పేర్లు నమోదు పాతూరులోని గఫూర్ క్లినిక్లోని బోయ వీధిలో గఫూర్ క్లినిక్లందు పేర్లు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం. 28/4/2024 తేదీ ఆదివారం ఉదయం 9:30 నుంచి మొదలవుతుంది. కాబట్టి మీరు యొక్క పేర్లు నమోదు కార్యక్రమాన్ని గఫూర్ క్లినిక్లో నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాను. माशाअल्लाह हमारे मस्जिद के मोहम्मदिया मस्जिद के मुतवल्ली साहब डॉक्टर अब्दुल रज़ाक गफूर साहब बहुत सारी दीनी खिदमत करते रहते हैं। उनमें से खिदमत खतना ये कई सालों से माशाअल्लाह हमारे डॉक्टर साहब करते हुए आ रहे हैं। अल्लाह इनकी खिदमत को कबूल फरमाए। हर साल की तरह इस साल भी इसी महीने में, अप्रैल के महीने में 28 तारीख को इंशाअल्लाह खतने का प्रोग्राम रखा गया है। अब ये खतना हर एक के लिए आम है, मुसलमान के लिए नहीं बल्कि मुसलमान गैर सिख जो कोई भी खतना करवाना चाहते हैं सबके लिए फ्री है। अल्हम्दुलिल्लाह फ्री खतना बहुत ही अहमियत रखता है। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है, सारे मुसलमानों की सुन्नत है और इस्लाम के शायर में से ये चीज़ है। तो इसको अपनी ज़िंदगी में अमल में लाने की, यानी जिन हजरात का खतना हो चुका है बच्चे वगैरह का, तो उनका लिए तो खैर की चीज़ है, क्योंकि खतना कराने से बहुत सारी बीमारियों से इंसान बच जाता है और सुन्नत तो है ही। और इसी तरह जिन लोगों के घरों में अभी बच्चे वगैरह हैं, खतना जिनका नहीं हुआ है, तो उन लोगों से गुजारिश है कि हमारे डॉक्टर साहब की जो क्लिनिक है वहाँ पर अपना टोकन नंबर हासिल करें। 28 तारीख को ये महीना अप्रैल में इंशाअल्लाह खतने का प्रोग्राम रखा गया है। इसमें हर कोई हिस्सा ले सकते हैं, सिर्फ मुसलमान के लिए नहीं बल्कि गैर कौम के लिए, सबके लिए भी, क्योंकि ये इंसान के लिए सेहत की चीज़ है। इसमें सारे हजरात हिस्सा लें और इस साल भी अल्हम्दुलिल्लाह बहुत सारे लोग जमा होंगे, हमें ये उम्मीद है। अल्लाह ताला हमारे डॉक्टर साहब की खिदमत को कबूल फरमाए और लोगों को इसमें बढ़ चढ़ कर हिस्सा लेने की तौफीक अता फरमाए। आमीन।